నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో శ్రీవారి సేవకులకు శిక్షణ ప్రారంభం. అంకిత భావం, సేవా తత్పరత పెంచడమే లక్ష్యం. దేశంలోనే అత్యుత్తమ ఆర్థో ఆసుపత్రిగా బర్డ్. వసతుల కల్పనపై అధికారులతో టీటీడీ ఈవో సమీక్ష. ఘనంగా భాష్యకారుల ఉత్సవాలు. తిరువీధుల్లో భక్తాగ్రేసురుడి దర్శనం. శ్రీరంగనాథ స్వామికి ఆండాలమ్మవారి పూమాలలు. శ్రీరంగంలో వైభవంగా చిత్తిరే ఉత్సవాలు. తిరుమల శ్రీవారి సేవకుల సేవలలో మరింత సేవా తత్పరత, అంకిత భావం పెంపొందించడానికి గాను తిరుమల తిరుపతి దేవస్థానములు సత్యసాయి సేవా సమితి సహాయ సహకారాలతో 6 నెలల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమం బుధవారం తిరుమలలోని ఆస్థాన మండపంలో ఘనంగా ప్రారంభమైంది. ప్రతిరోజు 2 గంటల చొప్పున ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భజనలు, ధ్యానం, సేవా తత్పరత తదితర అంశాలపై ఈ శిక్షణ కొనసాగుతుంది. తొలి రోజు ప్రారంభ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానముల ఈవో డాక్టర్ డి సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సత్యసాయి సేవా సమితి అధ్యక్షుడు చలం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారి సేవకుల సేవలలో మరింత సేవా తత్పరత, అంకిత భావం పెంపొందించడానికి గాను తిరుమల తిరుపతి దేవస్థానములు సత్యసాయి సేవా సమితి సహాయ సహకారంతో 6 నెలల పాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమం బుధవారం తిరుమలలోని ఆస్థాన మండపంలో ఘనంగా ప్రారంభమైంది. ప్రతిరోజు 2 గంటల చొప్పున ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భజనలు, ధ్యానం, సేవా తత్పరత తదితర అంశాలపై ఈ శిక్షణ కొనసాగుతుంది. బుధవారం నాటి కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానముల ఈవో డాక్టర్ సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సత్యసాయి సేవా సమితి అధ్యక్షుడు చలం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేస్తున్నామంటే, ఈ శ్రీవారి సేవకుల ద్వారా స్వచ్ఛందంగా స్వామివారి భక్తులకు సేవ చేయాలని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వారికి మనం సాఫ్ట్ స్కిల్స్లో కొంత ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఇప్పుడు భక్తులందరూ కూడా తిరుమల వచ్చినప్పుడు దర్శనం బాగుందని కొంతమంది, అన్నప్రసాదం దగ్గర బాగుందని కొంతమంది, లడ్డూ ప్రసాద సర్వీసులో కొన్ని లోపాలు ఉన్నాయని కొంతమంది అనొచ్చు, కొంత బాగుందనొచ్చు. మరి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ అయిన తర్వాత తిరుమల వచ్చిన భక్తులందరూ కూడా శ్రీవారి సేవ కూడా చాలా అద్భుతంగా ఉందని స్థాయికి మనం తీసుకెళ్ళాలి. దాంట్లో సత్యసాయి సేవా సమితి వారి సహకారం పూర్తిగా ఉంటుందని, వారు మనం అందరం కలిసి స్వామివారి ఆశీస్సులతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీకి అనుబంధంగా తిరుపతిలో నెలకొల్పిన బర్డ్ ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను బుధవారం టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు పరిశీలించారు. సుమారు 40 కోట్ల రూపాయల నిధుల వ్యయంతో కొనసాగుతున్న 350 పడకల నూతన భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం బర్డ్లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థగా వెలుగొందుతోంది. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 3 దశాబ్దాల క్రితం తిరుపతిలో బర్డ్ ఆసుపత్రిని నెలకొల్పింది. ఈ ఆసుపత్రి అత్యుత్తమ ప్రమాణాలతో వికలాంగులు, పోలియో వ్యాధిగ్రస్తులకు ఆలంబనగా నిలుస్తూ ఇప్పటికే 1,00,000 మందికి పైగా రోగులకు విశేషంగా సేవలందించింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధునాతన వసతులతో మరో నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సుమారు 40 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు బర్డ్ ఆసుపత్రిలో శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటికే పలు దఫాలుగా బర్డ్ ఆసుపత్రి నిర్మాణ పనులపై సమీక్షించిన టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు బుధవారం మరోసారి అధికారులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ముందుగా
నూతన భవనంలోని నిర్మాణ పనులను పరిశీలించి పలు అంశాలపై బోర్డు డైరెక్టర్ డాక్టర్ జగదీష్, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, టీటీడీ ఆర్థిక సలహాదారు బాలాజీలతో చర్చించారు. నిర్మాణ పనులను, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం బర్డ్ ఆసుపత్రిలోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నూతన భవన సముదాయంలో ఏర్పాటు చేయాల్సిన వసతులపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. బర్డ్లో ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అవసరమైన మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించుకోవాలని సూచించారు. బర్డ్లో కొత్త కోర్సుల రూపకల్పనకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. నూతన భవనం అందుబాటులోకి వచ్చి ఓపీ సేవలను ప్రారంభించిన తర్వాత ఎప్పటికప్పుడు రోగులకు వైద్య సేవలు అందే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఈవో ఆదేశించారు. అలాగే మరింత మంది నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఈవో సాంబశివరావు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ భారతదేశంలోనే అత్యుత్తమ ఆర్థో వైద్యశాలగా బర్డ్ను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలో ఉన్న బర్డ్ హాస్పిటల్ చాలా ఎక్సలెంట్ సర్వీస్ అందిస్తూ ఉంది పేషెంట్స్కి. ఇక్కడ మనం ఆపరేషన్ చేయాల్సిన వాళ్ళ బ్యాక్లాగ్ 2019 వరకు వెళ్ళిందనమాట. ఎవరైనా ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలంటే 3 సంవత్సరాల తర్వాత డేట్ ఇవ్వాల్సి వస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని బర్డ్ హాస్పిటల్ నుంచి కొన్ని ప్రపోజల్స్ వచ్చినాయి. ఆ ప్రపోజల్స్ని టీటీడీ బర్డ్ బోర్డు కూడా అప్రూవ్ చేయడం జరిగింది. దాదాపు 40 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు ఎంత ఫెసిలిటీ అయితే ఉందో దాన్ని డబుల్ చేస్తూ ఉన్నాము. ఇదంతా కూడా జూలై మిడిల్లోగా పూర్తి చేసి ఇనాగ్రేట్ చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు 40 కోట్ల వరకు కూడా ఖర్చు పెడతా ఉన్నాము. 8 ఆపరేషన్ థియేటర్స్ కన్స్ట్రక్ట్ చేయటము, అదేవిధంగా కావాల్సినంత మంది స్టాఫ్ని, డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటాము. రెగ్యులర్ బేసిస్ మీద కొంతమందిని, కాంట్రాక్ట్ బేసిస్ మీద కొంతమందిని. మరి ఇదంతా అయిన తర్వాత ముఖ్యమైనది ఏంటంటే 2019 వరకు ఎవరికైతే డేట్స్ ఇచ్చామో వాళ్ళందరికీ కూడా డేట్స్ రీషెడ్యూల్ చేసి దాదాపు 3,000 మంది వరకు కూడా మనకి పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ సంవత్సరంలోగానే ఆపరేషన్ చేయగలుగుతాము. అది చేసినప్పుడే మనం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో దానికి ఒక సార్థకత అంటూ ఉంటుంది. దేశం మొత్తానికి కూడా ఒక బెస్ట్ ఆర్థోపెడిక్ హాస్పిటల్గా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన గురువారం ఉదయం భగవత్ రామానుజాచార్యుల తిరుచి ఉత్సవం మాడవీధుల్లో ఘనంగా జరిగింది. ఆలయ జియంగార్లు, అర్చకులు, అధికారులు ముందు నడవగా తిరుచిపై కొలువుదీరిన రామానుజాచార్యులు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. అలాగే తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 10 రోజుల పాటు నయనానందకరంగా సాగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం భగవద్ రామానుజాచార్యుల వారికి తిరుచి సేవను వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు ముందు నడవగా రామానుజాచార్యుల వారు తిరుచిపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది.
గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి వైభవోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి పుష్పశోభితంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంపై కొలువు తెచ్చారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణలు, కోలాటాలు, కళా ప్రదర్శనలు, బాణసంచా సంబరాల మధ్య స్వామివారు పురవీధుల్లో విహరిస్తూ కర్పూర హారతులు స్వీకరించారు. పలు ప్రసిద్ధ ఆలయాల్లో ప్రదోష పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరమేశ్వరునికి, నందీశ్వరునికి ఏకకాలంలో పంచామృత అభిషేకాలు నిర్వహించి మంగళ నీరాజనాలు అర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ పూజల్లో పాల్గొని హరహర మహాదేవుడి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ప్రదోష పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది దంపతులు నందీశ్వరుడిపై కొలువుతీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ముందుగా ఆలయంలోని శ్రీ దక్షిణామూర్తి సన్నిధిలోని శివ పరివార గణాలకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర్లను పుష్పమాలలతో కలల పండువగా అలంకరించి నందీశ్వరుడిపై వేంచేపు చేశారు. స్వామి అమ్మవార్లు ఆలయ ప్రదక్షిణగా ఊరేగుతూ మంగళహారతులు స్వీకరించారు. చిత్తూరు కట్టమంచిలోని పురాతన శ్రీ బాల కామాక్షి సమేత శ్రీ కులందరేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు, ఆరాధనలు నిర్వహించారు. ప్రదోష సమయంలో స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు నందీశ్వరుడికి పలు రకాల సుగంధ పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. ఆపై శివయ్యకు ప్రీతికరమైన బిల్వ దళాలతో అర్చన, అలంకరణ చేసి నందివాహన సేవ, ఊంజల్ సేవను కనుల పండువగా జరిపారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణ చేస్తూ ప్రదోష పూజల్లో పాల్గొన్నారు. కడప శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రదోష అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రదోష పూజల్లో భాగంగా శ్రీ సోమసుందరేశ్వరుడికి, నందీశ్వరుడికి పాలు, పెరుగు, పంచామృతాలు, పళ్ల రసాలు, భస్మోదకం, ఇతర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. భక్తులు లింగాష్టకం, బిల్వాష్టకం తదితర స్తోత్ర పారాయణం చేస్తూ పరమశివుడి అభిషేకాన్ని తిలకించి తన్మయులయ్యారు. విశాఖ మహానగరం గోపాలపట్నం శ్రీ పైడిమాంబ ఆలయంలో అమ్మవారి జాతర ఘనంగా జరిగింది. 3 రోజుల పాటు వేడుకగా సాగిన ఈ జాతరలో భాగంగా మహిళలు అమ్మవారి ప్రతిమలను శిరస్సుపై ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం శ్రీ పైడిమాంబకు విశేష ఆరాధనలతో ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. జాతరను పురస్కరించుకుని పరిసర ప్రాంతాల నుంచి విశేషంగా తరలివచ్చిన భక్తులు పైడిమాంబ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాకుళం మంగువారి తోట శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో చండీ యాగాన్ని వైభవంగా నిర్వహించారు. విశ్వ శ్రేయస్సు కాంక్షిస్తూ నిర్వహించిన ఈ యాగంలో భాగంగా ఆలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో శాస్త్రోక్తంగా నిర్వహించిన చండీ యాగంలో భక్తులు సంప్రదాయ దీక్షా వస్త్రాలు ధరించి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి శ్రీ చండీ మంత్రాలయంలో పుష్కర బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలోని శ్రీ చండికాదేవి సన్నిధిలో సామూహిక కుంకుమార్చనలు, చండీ హోమాలను సంప్రదాయ రీతిలో నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు,
కీళ్లు వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఒకనాటి గద్వాల్ రాజుల మహాసంస్థానం నేడు ఆలయాల నిలయంగా భాసిల్లుతోంది. భక్తుల కల్పవృక్షంగా కాంతులీనుతోంది. చారిత్రక నేపథ్యంతో అలరారుతున్న మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి, శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయ విశేషాలను మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. మనం ఇప్పుడు దర్శిస్తున్న ఈ పుణ్య ప్రదేశమే శ్రీ భూలక్ష్మి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం. ఈ ఆలయ ముఖద్వారాన్ని చూస్తే శత్రు దుర్భేద్యమైన కోటగోడల్ని తలపిస్తున్నాయి కదూ. నిజమే, ఇది ఒకప్పటి గద్వాల్ మహారాజు సంస్థానం. ప్రస్తుతం ఆలయాలకు నిలవై ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. సంస్థానంలో సగభాగం కళాశాలకు, మరో సగభాగం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం, రాఘవేంద్రుని మఠాలకు గద్వాల్ రాజు విరాళంగా అందించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. నాటి నుంచి ఆలయంలో నిత్య, వార, పక్ష, మాస, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏటా వార్షిక రథోత్సవం ఘనంగా జరుగుతుంది. ప్రతి పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ప్రతి శనివారం శ్రీ చెన్నకేశవ స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఉత్సవాల సమయంలో ఆలయం భక్తులతో, ముఖ్యంగా మహిళలతో కలకలలాడుతూ ఉంటుంది. చారిత్రక నేపథ్యంతో అలరాడుతున్న ఈ ప్రదేశం భవిష్యత్తులో మరిన్ని దేవాలయాలకు నెలవు కానుంది. భక్తులు ఈ పుణ్య ప్రదేశాన్ని దర్శించి శ్రీ చెన్నకేశవ స్వామి కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు మహాలక్ష్మీపురం శృంగేరి మఠం అనుబంధ శాఖ శ్రీ అవని శారదా పీఠంలో రుద్రహోమం, శతచండీ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. జగద్గురువుల ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం నిర్వహించిన ఈ హోమాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ శారదాదేవికి, శ్రీ మహాగణపతికి, ఆది శంకరాచార్యుల వారికి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నమక చమక రుద్ర చండీ పారాయణాదులు, హవనాదులతో హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇక కర్ణాటక రాష్ట్రం బళ్ళారి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కళకళలాడింది. చైత్రమాస పూజల్లో భాగంగా అమ్మవారిని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలతో కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు విశేష సంఖ్యలో శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించుకుని అమ్మవారి సన్నిధిలో సామూహిక భజనలు, భక్తి సంకీర్తనాలాపనలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని పలు ఆలయాల్లో చైత్ర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దేవదేవులకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. భూలోక వైకుంఠంగా భాసిల్లుతున్న శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయంలో చిత్తిరై బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ల అమ్మవారి సన్నిధి నుంచి పట్టు వస్త్రాలు, పూమాలలు శ్రీరంగం క్షేత్రానికి చేరుకున్నాయి. స్వామివారికి నిర్వహించే రథోత్సవంలో ఆండాళ్ అమ్మవారి పూమాలలు అలంకరిస్తారు. ఆలయాల నగరమైన కాంచీపురంలో కొలువైన శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో శ్రీ రామానుజ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా శ్రీ రామానుజ స్వామి వారికి విశేష ఆరాధనలు జరిపి హారతులు సమర్పించారు. అలాగే ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ పెరుమాళ్కు పూజలు చేసి సర్వాంగ శోభితంగా అలంకరించారు. తర్వాత స్వామి అమ్మవార్లను పల్లకీపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి తాలూకా కనకమ్మ సత్రంలో నిలవైన శ్రీ పద్మావతి తాయారు సమేత శ్రీ కలి వెంకటేశ్వర పెరుమాళ్ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాజగోపుర కుంభాభిషేకం జరిపి ఏడాది పూర్తవడంతో ఏటి ఉత్సవాన్ని సంబరంగా జరిపారు. ఉత్సవంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కలి వెంకటేశ్వర పెరుమాళ్, శ్రీ చక్రతాళ్వార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన నగరంలో ఊరేగించారు. ఆపై సమీపంలోని కుశస్థలి నదికి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించడంతో ఏటి ఉత్సవం ముగిసింది.
తిరువారూరులో ప్రసిద్ధి చెందిన తిరువెలినాథర్ ఆలయంలో తిరుకళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని తిరువెలినాథర్ స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి మాలా పరివర్తనం, సారి సమర్పణ, కంకణ ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు చేశారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల సహితంగా స్వామివారి తిరుకళ్యాణాన్ని జరిపారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. జాతీయ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు నగరంలో జాతీయ స్థాయిలో నృత్యోత్సవాలను ఘనంగా నిర్వహించారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం సంగీత ప్రియులను అలరించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నర్తకీమణులు కూచిపూడి, భరతనాట్యం, కథక్ తదితర సంప్రదాయ నృత్య రీతులను ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 36 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 201 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.